హలో హాయ్ చూసారా బొచ్చ ఒక్కొక్కటి 3 కేజీల దాకా ఉంది ఫ్రెండ్స్. ఇవి బొచ్చ అంటారు వీటిని, నెల్లూరు బొచ్చ. భలే టేస్ట్ గురి ఇవి. అల్లుళ్ళు వచ్చిన శుభ సందర్భంలో సంక్రాంతి స్పెషల్గా ఈరోజు మనం స్పెషల్ కర్రీ చేయబోతున్నాం ఫ్రెండ్స్. చూద్దాం ఎలా ఉండబోద్దు. ముందైతే వీటిని శుభ్రం చేసుకోవాలి, అది ఎలాగో చూద్దాం ఇప్పుడు. చూసారా అల్లుళ్ళు ఎలా నీళ్ళు పడుతున్నారో, వాటిని ఎప్పుడెప్పుడు శుభ్రం చేయాలా, ఎప్పుడెప్పుడు తినాలా అనే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ఆగండి రా, ఏంది ఏంది ఏం చెప్పండి రా. దీంతో కదా ఈత కొట్టేది, చాలా ఫాస్ట్ కొడుతుంది కదా. చేపకి ఎవరు నేర్పిస్తారు ఈత? ఏళ్ళల్లో అది కొట్టినంత ఈత ప్రపంచంలో ఎవడు ఆక్వామని కూడా కొట్టాడు ఫ్రెండ్స్. అంత బాగా కొడుతుంది చేప ఈత. మీకు తెలియదు ఏముందిలే. బొచ్చి చేప, ఈ బొచ్చి చేప బాగా రుచిగా ఉంటుందా? మంచి రుచి ఇది బొచ్చి చేప. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ మీకు ఒక మాట చెప్పాలి. ఇతని పేరు ఉయ్యాలన్న, 85 సంవత్సరాలు దాకా ఉన్నాయి, చాలా సీనియరు. ఇతనికి 2 సార్లు నాగభంగం వచ్చింది ఫ్రెండ్స్. కరిచి ప్రాణాపాయ స్థితికి పోయి నాటు మందులు మింగాడు, వైద్యం చేయించుకున్నాడు. 2 సార్లు ప్రాణాపాయ నుంచి తప్పించుకున్నాడు. ఇతనికి 13 మంది సంతానం. ఇతనికి ఈ రోజుకి కూడా యంగ్ పని చేస్తూనే ఉంటాడు. మనమన్నా పని చేసి అలసిపోయి పడిపోతామేమో కానీ ఇతను మాత్రం ఉదయం నిద్రలేసిన కానీ పొద్దుగు కింద కష్టం చేస్తూనే ఉంటాడబ్బా, కష్టం చేస్తూనే ఉంటాడబ్బా. అంత కష్టజీవి. చేపలు కొయ్యడంలో దిట్ట. చేపలు కూడా పడతాడు ఫ్రెండ్స్, చేపలు పడతాడు, ఎంటకాయలు పడతాడు, అన్ని వ్యవసాయం చేస్తాడు, అన్ని పనులు చేస్తాడు. కై ఎలుకలు ఉంటాయి ఫ్రెండ్స్. మామూలుగా ఇవి మామూలుగా ఉండవంట, నేను ఎప్పుడు తినలేదు. వీళ్ళు కై ఎలుకలు పడతారు, వాటి కూర మామూలుగా ఉండదంట. సరే చెప్తా, దాని సీక్రెట్ కూడా ఇంకోటి ఉంది. అది మొత్తం మనం ఇవ్వాలన్న దాన్ని స్పెషల్గా అతను చేపిద్దాము. అది ఇంకో వీడియో చేద్దాం. ఇప్పుడైతే కటింగ్ అవుతా ఉంది, చేపల కటింగ్ మొత్తం అయిన తర్వాత చూద్దాం. ఏమైనా కూడా బొచ్చ బాగుంటుంది కదా. మొత్తం ఎన్ని కేజీల దాకా దొరకచ్చు బొచ్చ? ఇప్పుడు మనకైతే 3-4 కేజీల దాకా దొరికింది. ఒక్కొక్క చేప ఎన్ని కేజీల దాకా దొరకచ్చు? 10 కేజీల దాకా ఉంటుందా? 10 కేజీలు బొచ్చ. ఏ రోజైనా సరే మీకు 10 కేజీలు బొచ్చి తీసుకొచ్చి బొచ్చులో వేసి మరి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ చేపలు కట్ చేయడానికి మనతో పాటు శాఖరణ జాయిన్ అయ్యాడు. ఈ చేపలన్నింటిని శుభ్రం చేస్తాం. రకరకాలుగా ఈరోజు కూరలు ఉండబోతున్నాయి. మొత్తం దద్దరెళ్తుంది ఈ సంక్రాంతి. అలా ఉండబోతుంది ఫ్రెండ్స్. ఓకే, చూద్దాం. వీటిలన్నింటిని శుభ్రం చేయాలి, కొంచెం టైం పడుతుంది, మీరు ఏమనుకోవద్దు. అట్లా ఎట్లా శుభ్రం చేయాలి ఏంది అనే వీడియో ఇంతకుముందు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ వీడియో చూడండి ఒకసారి. శుభ్రం చేసి నీట్గా కూర కూడా చేస్తున్నాం. ఈరోజు పిన్ టు పిన్ చేపల కూర, నెల్లూరు చేపల పులుసు ఎలా ఉండబోతుందో మీకు చెప్పబోతున్నాము. ఎలా తయారు చేయాలో కూడా మీకు చెప్పబోతున్నాము. ఒకసారి మీరు చూడండి. నెల్లూరు చేపల కూర ఎందుకు అంత ఫేమస్ అనేది మీకు అర్థం అవుతుంది. భలే ఉంటుంది అంతే. ఓకే, చూడండి. పైన నిమ్మకాయ పిండి 5 నిమిషాలు ఉంచితే చేప క్లీన్ అయ్యి తెల్లగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదైతే 5 నిమిషాలు ఉంచాలి నిమ్మకాయ పైన పిండి. అదే టెక్నిక్. చేపలో ఉన్నటువంటి నీచు వాసన పోతుంది. 5 నిమిషాలు అయ్యింది ఫ్రెండ్స్. 5 నిమిషాలు అయ్యింది. ఇవి నీళ్ళల్లో పెట్టి బయటికి తీస్తే ఒక 2 నిమిషాల పాటు నీళ్ళలో ఉంచాలి చేపని. నీళ్ళలో ఉంచిన తర్వాత మొత్తం మనం ఇట్లా అంటే కత్తితో కానీ చాకుతో కానీ ఇట్లా అంటే దీనికి ఉన్నటువంటి పొట్టు అంతా పైదంతా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చేప నీట్గా క్లీన్గా అవుతుంది. అదే టెక్నిక్. అంటే చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు. దీనికి ఉన్నటువంటి సింపుల్ ప్రాసెస్, ఈ టెక్నిక్ తెలీదు. చేపల్లో ఉండే సీక్రెట్ ఇది. మనం దీన్ని పాటిస్తే మాత్రం చేపల కూర నీసవాసన లేకుండా బాగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నీళ్ళల్లో నుంచి తీసేసాము. ఇప్పుడు ఆ చేపని శుభ్రం చేస్తాం. ఎట్లా చూడండి. చూసారా ఫ్రెండ్స్, చూసారా ఎట్లా వచ్చేసిందో పైన. ఈ నలుపు అంతా పోయి మొత్తం చేప తెల్లంగా వస్తుంది. చూసారా అది టెక్నిక్. చాలా ఈజీ పద్ధతి. ఇది పాటిస్తే మాత్రం చేప శుభ్రంగా నీట్గా క్లీన్ అవుతుంది. చేప అయితే శుభ్రం అయిపోయింది. ఇప్పుడు చేప కటింగ్ చేస్తున్నాడు అన్న. ఈ లోపల చేపల కటింగ్ అయిపోయే లోపల నేను మొత్తం దానికి కావాల్సిన సామాగ్రి రెడీ చేస్తాను కూరకి. ముందుగా చేపల కూర తయారీ విధానానికి కావాల్సిన మనకు పదార్థాలు: చింతపండు, 2 ఆనియన్స్, 1 మామిడికాయ, 3 టమాటాలు, 1 వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర. చింతపండుని మనం కొద్దిసేపు నీళ్ళలో నానబెట్టుకుందాం. ఇప్పుడు మనమైతే సన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకుందాం ఫ్రెండ్స్.
చేపల కూరలో అత్యంత విలువైంది, చాలా స్పెషల్ ఈ మామిడికాయ. ఫ్రెండ్స్, మామిడికాయ ముక్కలు కూరగాయలు కట్ చేయడం అయితే అయ్యింది. చేపలు కూడా మన ముందు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం శుభ్రం చేసిన చేపలు. ఇప్పుడు మనం కూరలోకి వెళ్ళిపోదాం. ఈ కడిగిన శుభ్రం చేసిన చేపల్లో 1.5 స్పూన్ పసుపు వేసుకోవాలి. ముందుగా 1.5 స్పూన్ ధనియాల పౌడర్, కారం 4 స్పూన్ల కారం. కారం కొంచెం ఎక్కువ వేయాలే, ఎందుకంటే చేపల కూర రుచి ఉండాలంటే కారమే కదా మెయిన్. 4 స్పూన్ల కారం. తగినంత కల్లు ఉప్పు మాత్రం వేసుకుంటే చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది. ఇవి ముందుగా మనం కలుపుకోవాలి, బాగా చేపలకి పట్టేటట్టు కలుపుకోవాలి. ఫ్రెండ్స్, కలుపుకుందాం. ముక్కలకి బాగా పట్టాలి కలుపుతూ ఉంటే మనం. అప్పుడే కూర భలే రుచిగా ఉంటుంది. మీరు నెల్లూరు చేపల కూర రుచి ఈరోజు చూడబోతూ ఉన్నారు ఎలా ఉంటుందో. అసలు మామూలుగా భారతదేశంలోనే నెల్లూరు కూర అంటే చాలా ఫేమస్. దాని రుచే వేరు. ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా సరే చేపల కూర తినాలనిపించేంత రుచిగా ఉంటుంది ఇది నెల్లూరు చేపల కూర. అంత ఫేమస్. బాసు, మీరు చూస్తారు బాసు ఈరోజు నెల్లూరు రుచి, చేపల రుచి ఎలా ఉండబోతుందో చూడండి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు రసం, చింతపండు పులుసు ఇందులో వేయాలి, తొక్కు లేకుండా. చింతపండు పులుసు మనం పోసుకున్న తర్వాత పులుసు రెడీ అవ్వబోతుంది. మొత్తం నీళ్లు పోసిన తర్వాత మనం దీన్ని ఒక్కసారి మళ్ళీ కలిపెట్టుకోవాలి. చాలా ఈజీ. మీకు నెల్లూరు చేపల పులుసు చేయడం ఏదో పెద్ద విద్య, కష్టం, ఎట్లా చేయాలో ఏందో అని అనుకుంటారు అందరూ. కానీ అలా ఏమీ ఉండదు బాసు. మనం చెప్పిన పద్ధతిలో చేయండి. కూర నిజం అంటే నిజం చెప్తున్నాను, భలే ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఫ్రెండ్స్, ఇందాక మనం కారం కలిపాం కదా, ఆ కారంలోనే మెంతు పొడి, ఆవాల పొడి, జీలకర్ర, ఈ 3 మిక్సింగ్ కారంలోనే ఉంది. అవి మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఖచ్చితంగా అవి మీరు ఒకవేళ విడిగా కారం ఉంటే మీకు దాంట్లో కలపకుండా కానీ ఉంటే ఈ 3 పొడులు మాత్రం దాంట్లో కలుపుకోవాలి. మేమంటే ఇంట్లో చేసుకున్న కారపొడి కాబట్టి మేము అన్నీ దాంట్లో మిక్సింగ్ వేస్తున్నాము. అందుకే మీకు దీన్ని చెప్పడం మర్చిపోయాను. మీరైతే ఇంపార్టెంట్గా 3 పొడులు కలుపుకోవాలి ఖచ్చితంగా. మీకు లేకపోతే మాకు ఉంది కాబట్టి కారంలోనే కలిసిపోయింది. ఇవైతే కలుపుకునేసాము మనం. ఇదైతే సిద్ధం చేసాము. ఇప్పుడు మనం పొయ్యి మీద పాత్ర పెట్టుకొని ఏం చేయాలో చూద్దాం. ఓకే గాయ్స్, పొయ్యి అయితే రెడీ చేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో పెనం పెట్టుకుందాం. బాండెలు అయితే హీట్ ఎక్కింది. ఇందులో మనం ఇప్పుడు నూనె పోసుకుంటున్నాము. కొంచెం నూనె పోసుకుందాము. తాలింపుకి ఆవాలు, జీలకర్ర, మెంతులు హీట్ ఎక్కిన నూనెలో వేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పోపు. ఇవి ఆగుతూ ఉన్నప్పుడు కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి, ఒక వెల్లుల్లి రెబ్బలు ఇందులో వేసుకోవాలి. ఇందులోనే ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఇప్పుడు ఇవి ఆగుతూ ఉన్నప్పుడే కొంచెం మనం కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ 75% వేగిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇదైతే బాగా వేగింది. ఇప్పుడు ఇందులో ముందుగా కలుపుకున్నటువంటి చేపల పులుసు మాత్రమే ఇందులో వేయాలి. చేపలు తీసి పక్కన పెట్టుకోవాలి. అవి తర్వాత వేద్దాం, చూద్దాం. ఇప్పుడు ఈ పులుసు బాగా ఉడికిన తర్వాత పక్కకు తీసుకున్న చేప ముక్కలు ఇందులో తర్వాత వేసుకోవాలి. ఎందుకు అనంటే చేప విరిగిపోకుండా, కరిగిపోకుండా చేప ముక్క అలాగే ఉంటుంది. ఆ తర్వాత చేప కూడా ఉడుకుతుంది. చేప ఉడికితేనే టేస్ట్, లేదంటే లేదు. చేప ఉడకపోతే బాగుంటుంది ఫ్రెండ్స్. కానీ చేప కూడా ఉడుకుతుంది. మీకు చూపిస్తాను ఆ చేప ఉడికిన తర్వాత కూడా ఎట్లా ఉంటుందో. అంతకంటే ఇంపార్టెంట్ ఇంకోటి వేయాలి దీంట్లో రుచికి. చెప్తున్నాను కదా, మామిడికాయ ముక్క. చూద్దులే ఉండండి. ఇది బాగా ఉడకాలి కాబట్టి మూత పెట్టుకుందాం కొద్దిసేపు. ఇదైతే బాగా ఉడికింది. పులుసు తెల్లతుంది. ఈ తెల్లతున్న క్రమంలో మనం ముందుగా చెప్పుకున్నాం కదా, మామిడికాయ ముక్క చాలా ఇంపార్టెంట్. చేపల కూరకి మహా రుచి ఇదేను. చూడండి, ఇప్పుడు వేసుకోవాలి. మామిడికాయ ముక్క పులుసులో పడుతుంది చూడండి. మామిడికాయ ముక్కలు వేసుకున్న ఎమ్మటే
చేప ముక్కలు కూడా వేసుకోవాలి. చేప ముక్కలు ఇలా కూరలో వేసుకున్న తర్వాత 25 నిమిషాల పాటు కూరని బాగా ఉడికించుకోవాలి. చూసారా గైస్, దీనిని చేప జన అంటారు. ఇలా సగభాగం చేపల కూర ఉడికిన తర్వాత ఇందులో వేసుకోవాలి. ముందే వేసుకుంటే అది చిదురైపోతుంది, అందుకని ఇప్పుడు వేసుకుంటున్నాము. గుడ్లు విడివిడిగా వచ్చేస్తాయి, అందువల్ల వేసుకోవట్లేదు, ఇప్పుడు వేసుకుంటున్నాము. దీనిని ఇష్టపడి తినేవాళ్ళు చాలామంది ఉన్నారు గాయస్. ఇది గార్నిష్ కోసం కొత్తిమీర చల్లుకోవాలి. ఓకే గాయస్, కూర అయితే రెడీ అయిపోయింది. ఈ కూర ఎలా ఉండబోతుందో, దీని టేస్ట్ ఎలా ఉంది ఇప్పుడు చెప్పుకుందాం తింటా. ఇప్పుడైతే కూర దించేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, కూర అయితే చాలా అద్భుతంగా వచ్చింది, చాలా అంటే చాలా బాగుంది. రుచి ఎలా ఉందంటే అసలు వేరే లెవెల్, దాని రుచి టేస్ట్ వేరే లెవెల్. ఇది రాయలసీమ జొన్న రొట్టెలో బావ చేపల కూర వేసుకొని తింటున్నాడు, మేము అన్నంలో చేపల కూర వేసుకొని తింటున్నాము. వీళ్ళిద్దరు మా బావలు. ఎలా ఉంది బావ కూర? ఎలా ఉంది చేపల కూర? ఎలా సూపర్. ఇది రాయలసీమ రుచులలో పేరుగాంచిన జొన్న రొట్టె. ఈ జొన్న రొట్టె నెల్లూరులో ఉన్నటువంటి ఏటి చేప పులుసులో దీన్ని జోడించి తింటే మహా అద్భుతం. మామిడికాయ మొక్క బా ఏముంది బస్సు, సూపర్ ఉంది బస్సు. తింటుంటే వేరే లెవెల్గా ఉంది కూర మాత్రం. చాలా అంటే చాలా బాగా వచ్చింది, సూపర్గా వచ్చింది. మీరు ఎలా ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ టేస్ట్ మీకు నచ్చుతుంది. సూపర్ ఫ్రెండ్స్, సూపర్.